అయ్యా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కడుపుకి అన్నం తింటున్నావా లేకపోతే ఇంకేమైనా తింటున్నావా? ఉన్నత చదువులు చదివావు, మీ నాయన ఎంతో మందిని లేపేసి కోట్లు గడించాడు. అయినప్పటికీ ఇంకా మీ దాహం తీరలేదా? ఎప్పటికి మారుతాయి మీ బుద్ధులు? నిన్న లోక్సభ సాక్షిగా నువ్వు ఆడిన అబద్ధాలు చూస్తుంటే అసహ్యం వేస్తోంది. అమరావతి రాజధాని బిల్లుకు కాంగ్రెస్ తో సహా దేశంలోని 40కి పైగా పార్టీలు మద్దతు తెలిపాయి. కానీ నువ్వు మాత్రం మద్దతు తెలపకపోగా అమరావతి రాజధానిని చేయడం వల్లే రైతులు చనిపోతున్నారు అని మాట్లాడడం ఎంత దారుణం! నీకు అసలు సిగ్గుందా? ఈ మధ్యకాలంలో మరణించిన ఒక రైతు మరణాన్ని సాకుగా చూపిస్తున్నావే. మరి మీ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా ఆడిన ఈ 3 రాజధానుల నాటకంలో మనస్తాపంతో చనిపోయిన ఆ 264 మంది అమరావతి రైతుల సంగతేంటి? వారిని మరణించారు అనడం కంటే మీ నాయకుడు జగన్ చంపేశాడు అనడమే కరెక్ట్. ఇంతమంది ప్రాణాలు తీసి కూడా ఇంకా సిగ్గు లేకుండా లోక్సభలో అబద్ధాలు మాట్లాడడానికి నీకు నోరు ఎలా వస్తుంది? ఆఖరికి రాజధాని కోసం భూములు ఇచ్చిన మహిళలు న్యాయం కోసం రోడ్డు మీదకు వస్తే వారిని దూషించడమే కాదు, పోలీసులను పెట్టి కొట్టించారు. వారిని పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవమానించి 5 ఏళ్ల పాటు వారికి రావలసిన కౌలు కూడా ఇవ్వకుండా మీ పార్టీ ఏడిపించింది. రాజధాని అమరావతికి మద్దతు ఇవ్వకపోతే పోయారు. కానీ ఇలా బరి తెగించి మాట్లాడుతూ ఈ రోజు నువ్వు సునకానందాన్ని పొందొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నది అక్షర సత్యం. మళ్లీ అధికారంలోకి వస్తాం, మళ్లీ రాజధానిని మార్చేస్తామని పగటి కలలు కంటున్నారేమో. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో వాళ్లే నిర్ణయిస్తారు. మీ అహానికి, మీ అబద్ధాలకు కాలమే సమాధానం చెబుతుంది.